గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడ తెస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని చంద్రబాబు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారన్నారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. తాము భూమి యజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని, అమరావతి, విద్యుత్ రంగంలో వరుసగా 3 శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా 4వ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వైసీపీ హయాంలో నూతన విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని, 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలు చేశారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములను అప్పగించారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారన్నారు.